ప్రతి ఉదయమున కృపగల దేవుడు మనకు అనుగ్రహించే కృపావార్తను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము The book of Daniel, we see the 11th chapter, verse 32. But the people who know their God shall be strong unto exploits. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఈ ఉదయకాలం మీరు దేవుణ్ణి ఎంత ఎరిగితే గుర్తుపెట్టుకోండి, అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు ఎంతగా దేవుణ్ణి ఎరుగుతావో అంతగా ఆయన కార్యాలను చూడగలవు. మరి దేవుడు ఎంత గొప్పవాడో ప్రార్థనలో వినబడాలి. భూమిని, సముద్రమును, ఆకాశముదాలు సర్వమును చేసిన వాడా మా దేవా, ఆ ప్రార్థన ఆలకిస్తుంది స్తోత్రం అని దేవుని స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడో మన ప్రార్థనలో చెప్పాలి. ప్రభుని తెలిసినంత మాత్రాన అయిపోలేదు. పర్సనల్గా దేవునితో నీకు ఇంటిమెసీ ఉండాలి, దేవునితో నీకు పరిచయం ఉండాలి. ఆ దేవునితో నువ్వు నడక, నీ ప్రార్థన జీవితం, నీ ఆత్మీయత, భక్తి ఆయనతో కూడా ఐక్యమై ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది మత్తయి 22:29 దేవుని ఎరుగకపోవడం వల్ల గొప్ప కార్యాలు మనం చేయలేకపోతున్నామట. దేవుని లేఖనములను కానీ ఆయన శక్తిని కానీ ఎరుగక పొరపడుచున్నారు అన్నాడు. అంటే లేఖనాలు తెలియకపోతే మనం పొరపాటు పడతాం. ఈ లేఖనాలు ఎరిగి ఉండడమే దేవుడిని ఎరిగి ఉండడం. అందుకే బాగా బైబిల్ చదవండి. బైబిల్ చదివేటప్పుడు దేవుడు ఎవరో ఆయన మనసంటే ఇందులో ఉంది. ఆయన మనసంతా మీరు తెలుసుకోవచ్చు. ఒక ఆథర్ పుస్తకాలు రాస్తాడు. అతను పుస్తకాలు చదవగానే పలానా ఆథరే రాస్తుంటాడని మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే అతని ఆలోచనలు ఎలా రాస్తాడో మీకు తెలిసిపోద్ది. ఇక్కడ దేవుని ఈ యొక్క పుస్తకానికి ఆథర్ ప్రభువే, రచయిత. ఆ రచయిత అయిన ప్రభు యొక్క మనస్సు, ఆలోచనలను ఇందులో పెట్టాడు. ఆయన బాగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ బాగా చదవండి, వాక్య లేఖనాలు బాగా తెలుసుకోండి. దేవుడిని మీరు ఎరిగి ఉంటారు. మరి దేవుడిని ఎరగడం వల్ల నాకేం కలుగుతుంది? గొప్ప కార్యాలు అనండి ఒకసారి. గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రపంచంలో మానవ చరిత్రలో ఎప్పుడు జరగడం గొప్ప కార్యం జరిగింది మోషే కాలంలో. మోషే ఏది చేసినా దేవుడు విన్నాడు, ప్రార్థన చేసినప్పుడు విన్నాడు. ఎందుకని? మోషే దేవునితో పర్సనల్గా సంబంధం కలిగి ఉన్నాడు, పర్సనల్గా దేవుడిని ఎరిగి ఉన్నాడు. వ్యక్తిగతంగా నువ్వు దేవుడిని ఎరిగి ఉండాలి, వ్యక్తిగతంగా దేవునితో నడిచే వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు దేవుడు నీతో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. 1000 మందిని ఆయుధాలతో వచ్చినప్పుడు ఏమీ లేకుండా దవడ కొమ్మ తీసుకుని వాళ్ళందరి మీద జయం పొందుకుంటాడు శాంసన్. ఇక్కడ దేవుడిని ఎరిగి ఉన్నాడు శాంసన్, దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కనుక జయించగలిగాడు. దావీదు విషయంలో కూడా మనం చూస్తున్నాం, డేవిడ్ డిఫీట్స్ గొలియాత్. మరి గొలియాత్ అనే బలమైన వాడిని, కొండంత బరువుగా ఉన్నటువంటి వాడిని కూడా ఈజీగా జయిస్తాడు. అద్భుతమైన విజయాలు దావీదుకు దొరుకుతాయి. ఈ విజయాలు ఎలా పొందగలిగాడంటే దావీదు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు ప్రార్థన ద్వారా. దావీదుకు ఒక అలవాటు ఉంది, దేవుణ్ణి ఆరాధించేవాడు, ప్రార్థించేవాడు, మొరపెట్టేవాడు. మరి గొలియాత్ అనే క్రూరుడు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రూరుడిని జయించడానికి దావీదు చేతుల్లో ఏమీ లేకపోయినా జయించగలుగుతాడు. ఒక చిన్న రాయితో గొప్ప విజయాన్ని పొందుకుంటాడు. గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నాడు కదా. దేవుణ్ణి ఎరిగిన వారి వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. చాలామంది సినిమాల ముందు, సీరియల్ ముందు చేయాల్సిన పని ఎంతో ఉంది, సమయం దొరకడమే కష్టంగా ఉంది. కొన్ని పనులు ముగించాలంటే అరే టైం సరిపోట్లా. అలాంటి ఈ రోజుల్లో సమయము సద్వినియోగం చేసుకోవాల్సిన రోజుల్లో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వృధా చేసుకుంటూ ఎలాస్టిక్ పీపుల్ లాగా మనం ఉండకూడదు. ఆత్మీయతలో మనం సాగిపోవాలి తప్ప, సాగిపోవడం అంటే సాగిపోయి ఎలాస్టిక్ లాగా ఉండొద్దు. ఆ సాగడం వేరు, ఈ సాగడం వేరు. ఆ సాగడం సాగిపోతూనే ఉంటాం ప్రభుత్వం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ 3 విషయాలు తెలుసుకుని ఉండండి. 1, దేవుణ్ణి ఎరిగి ఉండండి. ఎలా ఎరగలను? వాక్యాలు చదువుట ద్వారా, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. రోమా 10:17 అది క్రీస్తుని గురించిన మాటలే ఉండాలి. వ్యర్థమైన మాటలు వింటే అవిశ్వాసం వస్తుంది. సినిమా మాటలు, లోక వార్తలు ఇవంటే లేనిపోయిన అవిశ్వాసంతో నింపబడతాం. మనం విశ్వాసాన్ని కోల్పోతాం. కాబట్టి విశ్వాసం అధికమైనప్పుడు కార్యాలు జరుగుతాయి. మీ జీవితంలో కలిగి ఉండాల్సింది 2వది, ఎదురు చూస్తుండండి ప్రభు కొరకు. ఎదురు చూస్తున్న వారు ఎలా ఎగురుతారంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈ స్థాయిలో ఉన్న మీరు ఆ పై స్థాయికి వచ్చుదురుగాక యేసు నామములో. ఆమేన్. ప్రార్థించండి. ఎంతమంది నమ్ముతున్నారు? నా దేవుడు ఆయన వాక్యాన్ని ఎరుగుతూ ప్రార్థించగలది నా స్థాయి పెరుగుతుందన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు ఎదురు చూడండి, గొప్ప కార్యాలు తప్పక జరిగిస్తాడు. ఎదురు చూస్తూ ప్రార్థించండి. 3వదిగా అంతవరకు నిలబడండి. స్టాండ్ ఫిర్మ్. బలమైన వారుగా, స్థిరమైన వారుగా ఉండండి. ఆ కృప దేవుడు మీకు దయచేయునుగాక.
ప్రార్థన చేసుకుందాం. ఈ 3 విషయాలు మీ జీవితంలో కలిగి ఉంటే కృపగల దేవుడు గొప్ప కార్యాలు మీలో జరిగించునుగాక. షల్ వి ప్రే. పరిశుద్ధమైన తండ్రి, ఈ వాగ్దానం నేను నమ్ముచున్నాను. నమ్ముట నా వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు నాయన. చెప్పిన వాగ్దానాన్ని బట్టి ఈ ఉదయకాలం నమ్ముచున్న ప్రతి వారి జీవితాల్లో, కుటుంబాల్లో అద్భుతమైన మహోన్నతమైన కార్యాలు జరుగునుగాక. వారి వ్యక్తిగత విషయంలో, వారి కుటుంబ విషయంలో, వారి పిల్లల చదువు విషయంలోనూ, యవన కుమారులు యవన కుమార్తెలు వారి యొక్క ఉద్యోగ విషయంలో, కెరీర్ విషయంలో, వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా, వారి వివాహాల విషయంలో ఘనమైన మహిమకరమైన కార్యాలు జరిగించండి. మీరు మహిమ పొందినట్లుగా అద్భుతాలు చేయండి. మీకు మహిమ వచ్చినట్లుగా కుటుంబాలు దీవించబడుగాక. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. వారి ఆర్థిక విషయాల్లో, వారి గర్భఫల విషయంలో, వారి ఉద్యోగము, వారి వ్యాపారము, వారి ఆత్మీయత, అన్ని రంగాల్లో గొప్ప కార్యములు జరుగులాగున నాయన నీ ఎరిగే కృప వారికి దయచేయండి. నా ప్రభువా, నీ కొరకు ఎదురు చూసే కృప వారికి దయచేయండి. నీలో నిలిచి ఉండే కృప దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. లైఫ్ చేంజింగ్ రివైవల్ మీటింగ్స్ కేరళ రాష్ట్రంలో తేదీలు జనవరి నెల 24, 25, 26 తేదీలలో 24, 25 తేదీల్లో జరిగే మీటింగ్స్ సెయింట్ థామస్ ఎవాంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ కట్టకాడ తిరువనంతపురంలో జరుగును. మరియు జనవరి 26న జరుగు మీటింగ్ బేర్షెబా చర్చ్ ఆఫ్ గాడ్ తిరువనంతపురంలో జరుగును. అభిషిక్తులైన దైవజనులు, అంతర్జాతీయ వర్తమానికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు నేరుగా పాల్గొని శక్తివంతమైన వాక్య సందేశం అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 7799022106. డోంట్ మిస్ ఇట్. It was really an awesome meeting. We got so much blessed. I would definitely want the pastor to come and visit our church again. Thank you for the amazing man of God. Meeting was a very big blessing. The fire of God തിരിച്ച് നമ്മുടെ ഉള്ളിൽ വരണമെന്ന്, അതായത് കേരളത്തിൽ തന്നെ അത് വരണമെന്ന് പറഞ്ഞത് വലിയൊരു അനുഗ്രഹമാണ്. That should come. That is a message which is given to all of us, and I pray that will happen these days. It was anointing here. ശരീരത്തിലുണ്ടായിരുന്ന ഒരുപാട് രോഗങ്ങൾ മാറിപ്പോയതായിട്ട് വലിയൊരു അനുഭവം ഉണ്ടായി. ഇതിന്റെ മെസ്സേജ് എല്ലാം സൂപ്പർ ആയിരുന്നു. അതുകൂടാതെ തന്നെ ഇനി വരുന്ന തലമുറയ്ക്കൊക്കെ അത് ഒരു അനുഗ്രഹമായിരിക്കും. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8. Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయన ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభు మీకు తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21, జెనసిస్ చాప్టర్ 50:21. నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదను. ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య భర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్.